తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. విషయం ఈరోజు ఏంటిదంటే కార్యక్రమము కిషోర పిల్లలకి అవగాహన గురించి, వాళ్ళ నాణ్యమైన ఫుడ్ ఎలా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఫుడ్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగినది. కాబట్టి ఫుడ్ గురించి ఎవరైనా ఉపన్యాసం ఇస్తా అంటే రండి, మాట్లాడతారో వచ్చి వాళ్ళ ఉపన్యాసాన్ని ఇవ్వగలరు. ఫుడ్ గురించే కదమ్మా, మీరు రోజు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఏమేమి తింటున్నారు, కొనుగోలు పెట్టిన ఫుడ్ గురించి అందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఇస్తున్నారు మీకు టైం ప్రకారం రండి, ఎవరన్నా వచ్చి మాట్లాడుతారు. మన ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఏంటంటే మనం పోషకాహారం పైన, మీరు ఇప్పుడు మీ స్టేజ్ అనేది కిషోర బాలికల ఏజ్ 14 to 16, 18 వరకు ఏజ్ ఉంటుంది కదా, అది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలో మీరు తీసుకునే ఫుడ్ అనేది మీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కానీ, మీకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కానీ, మీకు ఉన్న బ్లడ్ పర్సెంటేజ్ HB% అవసరం లేదు. మీకు కొంచెం లేడీ స్టాఫ్ ఉంటే మీకు మీ మేడం వాళ్ళు చెప్తారు. ఇంకా ఏంటంటే మనకి మీరు పీరియడ్స్ టైంలో తీసుకునే జాగ్రత్తలు అన్నట్టు ఏంటంటే, ఈరోజు పురాణిపేట స్కూల్లో మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, అలాగే అంగన్వాడీ టీచర్స్ అందరికీ, స్కూల్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముందు కూర్చున్న భావితర భవిష్యత్తు, మా ముందు కూర్చున్న భవిష్యత్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పౌష్టిక ఆహారం అనేది ఒక ఆడపిల్లకి ఎక్కువ అవసరం ఉంటుంది. మగవాళ్ళు ఎలా ఉన్నా హెల్తీగానే ఉంటారు, కానీ ఆడపిల్లకి చాలా అవసరం. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని ఇబ్బందులు ఆడపిల్లకే ఉంటాయి. మీరు ఒక ఆడపిల్ల కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు మరి ఇప్పుడు మేడం చెప్పారు ఇందాక, రజస్వల అంటే మెచ్యూర్డ్ అవ్వడం. ఒక ఆడపిల్ల 10 years అబోవ్, 10 years దాటిందంటే, ఒకప్పుడు దాదాపు 13-14 yearsకి ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతే, ఇప్పుడు 9 years దాటిందంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతుంది. ఎందుకో మీకు తెలుసా? మీరు తినే ఆహారం, మీరు తీసుకునే జాగ్రత్తలు, దానివల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఒక 30 ఏళ్ళ కిందకి వెళ్ళండి, ఒక అమ్మాయి 13-14 ఏళ్ళకి మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు 9 ఏళ్ళకే అవుతుంది. అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు రేపు పొద్దున ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మీకు ఎవరికన్నా వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు కదా, అమ్మ మీరు వీకున్నారు, మంచి మంచి ఆకుకూరలు తినాలని చెప్తారు. మరి అప్పటిదాకా ఎందుకు చూసుకున్నాడు? ఇప్పుడే తినొచ్చు కదా. డాక్టరే చెప్పాలి అప్పుడే తినాలి అనేది ఏం లేదు కదా, ఇప్పటి నుంచే తినొచ్చు కదా. ఇప్పటి నుంచే రోజు ఆకుకూరలు తింటే, మరి ఆడపిల్లకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. అలా ఆకుకూరలు తిన్నా తినకపోయినా ఏదేమైనా నడుస్తుంది. మరి మనకెందుకు నడవదు? నేను ఆడపిల్లని కదా, అందుకే చెప్తున్నాను. ఎందుకు నడవదు అని అంటే, మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది మనకి 5 days, కొంతమందికి చిన్నపిల్లలకి 8 days మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది. కాబట్టి సో దాన్ని రీసైకిల్ చేయాలి, మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కదా మనకి. సో మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, రక్తాన్ని పెంచే ఐరన్ ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటేనే బాగుంటుంది. సో మన గవర్నమెంట్ కూడా మంచి ఫుడ్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్నం టైం భోజనం పెట్టాలని చెప్పారు. డైలీ ఒక ఎగ్ ఇస్తారా మీ అందరికీ? డైలీ ఇస్తారా? ఇయ్యరా? ఎప్పుడు ఇస్తారు మరి? వీక్లీ 2 times, 3 times? 3 times. ఓకే, సరే. మేమందరము ఇంకా ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడతాము, ఇంకా మంచిగా డైలీ పెట్టేటట్టు కూడా చూస్తాం ఖచ్చితంగా. సో అలాగే మీకు ఆకుకూరలు ఇస్తారా డైలీ? మరి డైలీ ఒక ఆకుకూర ఉంటుందా? పప్పు, ఏదో సమ్ కర్రీ ఏముంటుంది మరి? పప్పేనా? డైలీ పప్పేనా? ఓన్లీ పప్పేనా? వెజిటేబుల్ కర్రీ ఉంటుందా? మంచిగా ఉంటాయా భోజనాలు? ఓకేనా? సరే, పోషకాహారాలలో ఆకుకూరలు కూడా పెట్టేటట్టు మేము చూస్తాము.
దాంతో పాటు ఏంటంటే మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే, ఇంట్లోంచి డైలీ వస్తారా, ఇక్కడే ఉంటారా? వస్తారు కదా. మరి ఇంటికాడ మీ ఇంట్లో మీ దాన్ని బట్టి, మీ అవసరాలని బట్టి మీరు ఏం తింటే బాగుంటుంది? మీరు ఒక నువ్వుల ముద్ద తినండి డైలీ. అది ఎంత హెల్దీ, చాలా హెల్దీ. ఒక నువ్వుల ముద్ద తినండి, పల్లీల ముద్ద తినండి, బెల్లంతో చేసినవి తినండి. బెల్లం ఎంత ఐరన్ మీ అందరికీ తెలుసు కదా. సో ఇలాంటి మంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే జీవితంలో మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయికి బ్లడ్ లేదని చెప్పేసి, హెచ్పి లెవెల్స్ లేవని చెప్పేసి, ఐరన్ తక్కువ ఉందని చెప్పేసి, అమ్మాయి మళ్ళీ ఇది తింటే బాగుంటుందమ్మా అని చెప్పేసి, చాలా మందికి అమ్మాయిలలో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. బ్లడ్ ఉండదు అసలు, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీ అందరికీ ఇప్పుడు ఏర్పడదమ్మా, ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత మీరు 18 క్రాస్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో అందుకని ఇప్పటి నుంచే మీ ఒక తల్లిలాగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ అమ్మాయినే ఇదే చెప్తుంది, నేనైనా ఇదే చెప్తాను. ఖచ్చితంగా అమ్మాయిలకి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్. మీరు ఎంత పరిశుభ్రతంగా ఉండాలి అనేది నేను ఓపెన్గా చెప్పకపోయినా 100% మీరు ప్రతి ఒక్కటి మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత టోటల్ కుటుంబం గురించి ఎంతో కేర్ తీసుకుంటుంది, అవునా? టోటల్ ఫ్యామిలీ గురించి, భర్త, పిల్లలు, అత్త, మామ, ఆడపడుచులు అందరి గురించి కేర్ తీసుకుంటుంది, తన గురించి తప్ప. మరి అది మనం చేయొద్దు. ఇప్పటి నుంచి మన మీద మనం కేర్ తీసుకోవాలి. ఒక ఆడది సంతోషంగా ఉండి, ఆడది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సో అందుకని మీరందరూ మీ గురించి ఫస్ట్ శ్రద్ధ తీసుకొని తర్వాత అదర్ పర్సన్స్ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు బ్రతికున్నంత వరకు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు మీ భర్త గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి ఖచ్చితంగా. దాంతోపాటు మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇప్పుడు కాదు, ఇంకా చిన్నగా ఉన్నప్పుడే నేర్పించాలి. నేర్పించి ఉంటారు, ఇప్పటికే నేర్పించారా? నేర్పించారు, చాలా మందికి నేర్పించారు. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి చాలా చాలా అవసరం. ఎంత అవసరం అనంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో, ఇప్పుడున్న ఈ రోజులలో, ఈ జనరేషన్ ప్రకారం బయటికి వెళ్తే ఒక ఆడపిల్ల సేఫ్గా ఇంటికి వస్తుందా వస్తలేదా అనేది ఇంటికి వచ్చే వరకు కూడా తెలియట్లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మన ఆటోలో తీసుకెళ్లేవాడే, మన బస్సులో తీసుకెళ్లేవాడే కూడా ఏం చేస్తాడు అనేది ఇంటికి వెళ్ళేదాకా తెలియదు. కాబట్టి మీరందరూ సెల్ఫ్ డిఫెన్స్, ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్. మీరందరూ ఆటల పోటీలలో ఇంకెక్కువ మెచ్యూర్ అవ్వాలి 100%. చదువు కంటే కూడా ఆటల పోటీలు, మీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. చదువు అనేది జ్ఞానం మాత్రమే ఇస్తుంది. ఈ తెలివితేటలు అనేది, జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ దూరం వరకు తీసుకెళ్తుంది. చదువు ఉన్నవాడికి జనరల్ నాలెడ్జ్ అంటే తెలివితేటలు లేకపోయినా, తెలివి ఉన్నవాడికి చదువు లేకపోయినా, రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వాడు పనికి రానట్టే. సో అందుకని ఒక మనిషికి ఖచ్చితంగా రెండు ఉండాల్సింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమే, చాలా అవసరం. ఈ రోజులలో ఎంత అవసరమో మీరు రోజుకి ఎన్ని న్యూస్లు చూస్తున్నారు, ఎన్ని జరుగుతున్నాయి మీకు అంతా తెలుసు. చిన్న చిన్న పిల్లలు, అబ్బాయిలు కూడా చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారంటే కొంచెం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు మీకు అందరూ, మీ మమ్మీ డాడీకి మీకు ఒక కోడ్ ఉండాలి. మీ మమ్మీ డాడీ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ కోడ్, ఇప్పుడు ఎవరో వచ్చి మీ మమ్మీ డాడీ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తే మీరు ఆ కోడ్ మీ మమ్మీ డాడీకి చెప్పాలి. ఈ కోడ్ పెట్టి మిమ్మల్ని పిలిస్తేనే మీ మమ్మీ డాడీ రియల్గా పిలుస్తున్నాడు, ఎగ్జాక్ట్లీ పిలుస్తున్నాడు, లేదంటే లేదు. ఆ కోడ్ మీ అమ్మ నాన్నకి, మీకు తప్ప మీ బ్రదర్స్ ఎవరైనా మీ సొంత అన్నదమ్ములు ఉంటే మీ అమ్మ నాన్నకి మాత్రమే మీకు చెప్పే కోడ్ తెలియాలి, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ అమ్మ నాన్న, మీ అన్నదమ్ములు అక్కడికి రాలేక మిమ్మల్ని ఇంకెవరి ద్వారా పిలిచి ఉంటే వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఇస్ అదే కోడ్ చెప్తే వాళ్ళు అప్పుడే మీరు వెళ్ళాలి, లేకపోతే లేదు. ఆ కోడ్ మాత్రం బయటికి ఎవరికి చెప్పొద్దు. సో అలాంటి ఒక కోడ్ పెట్టుకోండి, మీకు సేఫ్టీ అని అనిపిస్తుంది. ఎవరో వచ్చి మీ అమ్మ నాన్న పిలుస్తున్నారనో, అక్కడ ఏదో అయ్యిందనో, ఎవరో ఏదైనా చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. సో అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఈ రోజులలో రీల్స్కి బాగా అడిక్ట్ అయ్యారు, రీల్స్ చాలా చేస్తున్నారు. సో రీల్స్ కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ మన తెలివితేటలు, మన చదువు, మన జగిత్యాలకి మనం ఏం చేయాలి, మన కన్న తల్లిదండ్రులకి ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అవి ఫస్ట్ చూసుకోండి. రీల్స్ ఇప్పుడు కాబట్టి ఇంకా 5 ఏళ్ళ కానీ చేయొచ్చు, అప్పుడు ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అప్పుడు ఇంకా దాన్ని బట్టి ఇంకేదంటే అది చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి, ఇప్పుడు మన ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాలి, మన ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి. ఇవి చేయండి ఫస్ట్, దీని తర్వాత అవి చూసుకుందాం. ఫ్యూచర్లో మనం ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ చేయొచ్చా, చేయరాదా? చేయొచ్చు కదా. ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటికైనా చేయొచ్చు. నీకు 80 సంవత్సరాలు ఉన్నా నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. కానీ చదువు నువ్వు 80 సంవత్సరాలకు చదవలేవు కదా, నువ్వు సెటిల్ కాలేవు కదా 80 సంవత్సరాలకి. సో డెఫినెట్గా మీరందరూ ఇప్పుడు ఫస్ట్ చదువు మీద, మీ తెలివితేటల మీద, మీ ఫ్యూచర్ మీద అండ్ మీ ఆరోగ్యం మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత ఆఫ్టర్ మీరు సెటిల్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, అది మీ లైఫ్.
కానీ ఏది చేసినా ఈ సమాజానికి ఉపయోగపడి వాడు మాత్రమే చేయాలి. ఈ సమాజానికి ఉపయోగపడిన ఏదైతే పని ఉంటుందో అది మాత్రమే చేయాలి. ఇంకో పని చేయొద్దు. మనకు వేరే పనులు అవసరం లేదు. మనం మంచిగా అమ్మ నాన్న కడుపు నుంచి ఎంత స్వచ్ఛంగానైతే బయటికి వచ్చినాము అలాగే మనం బ్రతుకున్నంత వరకు కూడా అంతే మంచి పనులు చేయాలి, అలాగే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి వచ్చింది సమాజంలోకి అని అంటే ఆ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటేనే అమ్మాయికి బాగుంటుంది. ఒక్కసారి ఒక చిన్న స్టెప్, ఒక రాంగ్ స్టెప్ వేసిందని అంటే లైఫ్ లాంగ్ ఆ మరక అట్లాగే ఉండిపోతుంది. ఆ మచ్చ అనేది అట్లాగే ఉంటుంది. కాబట్టి వద్దు, మనకి ఎలాంటి మరకలు మచ్చలు మనకు అవసరం లేదు. అండ్ వీ సేఫ్. ఖచ్చితంగా మీరు అందరు స్ట్రాంగ్గా ఉండాలి. డెఫినెట్గా మీరు అందరు స్ట్రాంగ్గా ఉండాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అప్పుడే చిన్నపిల్లలు ఉన్నప్పుడే కదా మీకు కూడా తెలియాలి. ఎక్కడికైనా వెళ్లే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. 100% మీరు ఎప్పుడు కూడా మీ అమ్మ నాన్నకి చెప్పి బయటకు వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళొద్దు. అండ్ ఈ రోజులల్లో మగపిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకి ఈ రేవ్ పార్టీస్ అని బయటికి తీసుకెళ్లడం అని, హైదరాబాద్కి తీసుకెళ్లడం అని, ఇవన్నీ కొంచెం పబ్ కల్చర్ అలవాటు చేస్తున్నారు మీ ఏజ్లో ఉన్న పిల్లలకి. సో ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఏం రాదు, మన ఫ్యూచర్ నాశనం అయిపోతుంది, మన జీవితం మన చేతిలో ఉండదు. అది బయటకు వచ్చేసిన తర్వాత ఆ మత్తు దిగిపోయిన తర్వాత నా లైఫ్ నాశనం అయిపోయింది తప్ప మీరు ఏడవడం తప్ప ఇంకా చేసేది ఏమి ఉండదు. ఇప్పుడే ఒక విషయం చెప్పిన, మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుది. మీరు సెటిల్ కండి ఫస్ట్ మీ లైఫ్లో. మీరు ఏదైతే గోల్ ఇప్పుడు అనుకుంటున్నారో నేను ఈ గోల్ నేను సాధించాలి అని, అది సెటిల్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి. మీకు మీ మనసుకు నచ్చింది, మీ మైండ్ డెవలప్ అవుతుంది, మీకు మెచ్యూరిటీస్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, మీరు ఏం చేస్తున్నారో మీకు తప్పు ఒప్పు అనేది 100% తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం అమ్మ నాన్న ఎట్లా చెప్తున్నారు, టీచర్స్ ఎట్లా చెప్తున్నారు, ఏంటిది మన ఫ్యూచర్ ఏంటిది, మన గోల్ ఏంటిది, అది సాధించిన తర్వాత మీకు మనసుకి నచ్చింది, మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేయాలి. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకల్లా మీ మైండ్ని డైవర్ట్ చేయొద్దు. 18 years అనేది చాలా డేంజర్. చాలా ఈ 10th అనేది ఒక డేంజర్ అయితే ఇంటర్మీడియట్ అనేది మీడియట్ అంటారు దాన్ని. ఈడియట్ అంటే మైండ్ని మొత్తం డైవర్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ అనేది. ఈ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు అయితే ఇంకా డేంజర్. సో మీరు ఇంకొక 2 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు 1 సంవత్సరం అయితే వచ్చేస్తారు కదా ఇంటర్మీడియట్కి, మీరు ఎప్పుడు కూడా డైవర్ట్ కావద్దు. డైవర్ట్ అయ్యే ఏజ్ మాత్రం ఇంటర్మీడియటే ఉంటుంది. కాబట్టి మీరు ఏజ్ ఎప్పుడు కూడా మీరు డైవర్ట్ అవ్వద్దు. డైవర్ట్ వన్స్ ఒకసారి అయ్యిండ్రా ఇంకా మీ లైఫ్లో మీరు ఇక డైవర్షన్ తీసుకుంటూ వెళ్లాల్సిందే. ఒక అబద్ధం చెప్పిరా మీరున్నన్ని రోజులు అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో అందుకని నిజాయితీగా ఉండండి, నిప్పులాగా ఉండండి, మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. బీ సేఫ్, బీ ప్రొటెక్షన్. మీరు ఎప్పుడు మీరు ఒకళ్ళు వస్తారు మాకేదో చేస్తారు అనేది ఎప్పుడు చూడొద్దు. మీ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి, మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరే చూసుకోవాలి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఉమెన్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలి. అండ్ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఏ ఒక్క దగ్గర కూడా ఆడది లేదు, ఒక మహిళ లేదు అనేది మీరు నిరూపించగలుగుతారా? చందమండవంటి కూడా ఆడపిల్ల వెళ్ళగలిగింది. సో అలాంటిది ఒక ఆడపిల్ల అండి. అంత ధైర్యం తెచ్చుకొని బ్రతకండి, ఏదైనా చేయండి. బీ సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్ ఎవ్రీ టైం. ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునేలా, హ్యాండిల్ అవ్వేలా మీరు